2 + 8 ఎంత చెప్పు. 4 1 ఇయర్ తర్వాత ఫస్ట్ టైం నేను కొత్త బట్టలు వేసుకున్నాను గైస్. పైన షర్ట్, కింద ట్రాక్ ప్యాంట్, అది కూడా కొత్తదే. అసలు ఇప్పుడే వీడియో అప్లోడ్ చేయడం కూర్చున్నా కూర్చోండి. మా అన్న కూడా వస్తారు గైస్ ఇంటికి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్ గైస్. ఇప్పుడు వచ్చాను ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఏం చెప్తాను చూద్దాం. లేచర్ లేదు, 7:30 అవుతుంది టైం. ఉదాహరణ టీవీయా చూడండి. ప్రతి వాళ్ళు అయితే కింద స్కూల్ గడి అయిపోయి టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ చేస్తూ టీవీ చూస్తున్నారు. వాళ్ళు తిన్నట్టే అందరూ పాట వచ్చేది. ఎందుకంటే మా ప్రతి వాళ్ళతో అలా ఉంటుంది అనమాట. టీవీ చూస్తే అసలు తిన్నాం. ఇంకా ఆ టీవీ దూరిపోతారు ఇద్దరు తినేటప్పుడు కానీ చూస్తే. సో అందుకే నేనైతే బ్రష్ చేస్తున్నాను. ఒకవేళ వెళ్తే మా ఫ్రెండ్ చూడడానికి వెళ్దాం. చెప్పాను కానీ నైట్ వాడికి యాసిడ్ పడిపోయిందని చెప్పి ఆ కంపెనీలోనే. సో వెళ్తే చూడడానికి వెళ్దాం. ఓకేనా. నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఇంకొక ఆర్డర్ వచ్చింది. ఇది కూడా బట్టలకు ఫ్యాషన్కి సంబంధించింది. ఓకేనా. ఓపెన్ అన్బాక్స్ చేద్దారండి. పాపం ప్రతి వాళ్ళు లేరు చేయడానికి. గైస్ ఇది స్నానం చేసి ఇప్పుడు రెడీ అయిపోయినాం. 1 ఇయర్ తర్వాత ఫస్ట్ టైం నేను కొత్త బట్టలు వేసుకున్నాను గైస్. పైన షర్ట్, కింద ట్రాక్ ప్యాంట్, అది కూడా కొత్తదే. ఎలా ఉంది అవుట్ఫిట్? మీకు షార్ట్ తీస్తాను అంటే ఫుల్గా పడేలాగా చూసి చెప్పండి. ఎలా ఉంది? కనబడుతుందా కింద వరకు? 2 ఓవర్ సైజులే. ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో వేసుకోండి. ఫస్ట్ టైం కింద లూజ్గా ఉండేది. ఓకేనా. ఎలా ఉంది కామెంట్ చేయండి. అంటే బట్టలు ఇంకా మంచి తీసుకుంటాం ముందు. ఓకేనా. సో ఇప్పుడైతే మనకు కొరియర్ వస్తుంది ఒకటి స్పెట్స్ లెన్స్కార్ట్ నుంచి. నీకు నా స్పెట్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను వీలైతే. ఓకేనా. ఇంక మనకు చేయాల్సింది ఏం లేదు. వెళ్తే అనకాపల్లి ఈవినింగ్. ఇప్పుడైతే క్యాన్సిల్ అయిపోయింది. లెన్స్కార్ట్ నుంచి స్పెట్స్ వస్తుందని చెప్పి. సో ఈవినింగ్ వెళ్దాం. ఓకేనా. 2 hours later. అది లెన్స్కార్ట్ నుంచి కూడా ఒక పార్సల్ వచ్చింది. ఇవాళ అన్ని పార్సల్స్ తీసుకోవడం ఉంటుంది. సరే అండి, దీన్ని కూడా అన్బాక్స్ చేసేద్దాం. ఇవ్వండి మన స్పెట్స్ ఎల్ సైజ్. ఇవి పెట్టుకొని చూద్దాం. స్పెట్స్ అయితే ఇవి కరెక్ట్గా సరిపోయినాయి. ఎం సైజ్ ఉంది, ఎల్ ఉంది. ఎల్ ఇప్పుడు వచ్చింది. సో ఎక్స్ఎల్ ఉంది. అది ఎక్స్ఎల్ కూడా ఆర్డర్ పెట్టాను గైస్. ఓకేనా. పాదైతే ఎం సైజ్ ఉంది. ప్రజెంట్ అయితే కదా ఎం సైజ్ నాకు సరిపోవట్లేదు. అందుకే మళ్ళీ ఎస్ వచ్చింది. ఫస్ట్ అయితే ఎస్ ఇచ్చేసి మళ్ళీ ఎల్ ఎక్స్చేంజ్ చేశాను. ఇప్పుడు వచ్చింది 10 days తర్వాత. సో ఎల్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంది, సరిపోయింది. సో అన్ని బుక్ చేసుకుని ఎల్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఒకటి ఎల్ వస్తుంది, ఎక్స్ఎల్ వస్తుంది. అది వచ్చినప్పుడు మీకు నేను అప్డేట్ ఇస్తాను మొత్తం. అది ఎన్ని స్పెట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఓకేనా. ఇదన్నా గైస్ ఈరోజు లంచ్ అయితే ఎగ్ కర్రీ. తినేద్దాండి తొందరగా. టూ ప్లస్ టూ ఎంత? 4. నువ్వు చెప్పు. నువ్వు 2 + 8 చెప్పు. ఎంత? 2 + 8 ఎంత చెప్పు. 5. 2 + 8 10. రండి. బాగుందా కొత్త ప్యాంటు? బాగుందా? చిన్న ఆర్డర్ చేయాలా? స్పెక్స్ అవి కాదు ఇందులో అదే మొత్తం సర్దేస్తుంది. తిరగేసి ఎట్టుతున్నా ఇంకోటి ఎలా మొత్తం ఉండేనా? నేను పెద్ద కొంటాను రా. బట్టలు మార్చుకో. నేను 4th క్లాస్ లో 10th క్లాస్కి వచ్చే 3rd క్లాస్కి వచ్చినప్పుడు నేను డిగ్రీ రెడీ అవ్వను. వెళ్ళి రెడీ అవ్వను. బట్టలు మార్చుకోండి. స్కూల్ యూనిఫామ్ ఇప్పేసి. ఓకే. నిజంగా కనుక వెళ్తున్నాను కసింగోడు కాదు పదా. ఇప్పుడు బియ్యం బస్తా తేడానికి వెళ్తున్నాం. అదే తలా
అలా అది బియ్యం మస్తు తెచ్చుకుందాం పని ఇంట్లో బియ్యం లేవంట. మళ్ళీ నాకు తోడుకోయి 2 తోకలు. నేను స్టార్ట్ అయిపోయాం ముగ్గురు. ఇది కనబడదా వెనకాల వచ్చి ముందు నెక్స్ట్ ఇది ఎరచొత్తున ఎగిరి బాగా తెచ్చుకొని కలుద్దాం. బియ్యం బస్తా బియ్యం బస్తా పట్టుకొని వచ్చాము. మైక్ దగ్గర నిలబడుతున్నాం. వెనక తిరిగమ్మా. ఖచ్చితంగా ఆటోలో మమ్మీ చూసాము. ఓవర్టేక్ చేద్దాం అనుకుంటే అది మాకన్నా ముందు ఇంటికి వెళ్తుంది. అసలు ఇప్పుడే వీడియో అప్లోడ్ చేయడం వచ్చాను. సో టైం 7 అవుతుంది. ఇప్పుడు వచ్చాను గైస్. హైవేలో కూర్చొని చూడండి. ఇవ్వండి మన బండి. సో ఇప్పుడైతే అప్లోడ్ చేసుకుని పదాన్ని ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోదాం మనం. ఇచ్చేద్దాం ఎక్స్తా ఇచ్చేద్దాం. టీవీ చూస్తున్నారు అమ్మ నాకు చించాను. డిన్నర్ అయితే రైస్ మిల్ మేకర్స్ ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ ఏది కావాలంటే వేసుకొని తినేది. ఏమొచ్చి మిల్ మేకర్లు వేసుకుంది. నేనేమో ప్రతి ఎక్స్ట్రా చేపలు కూడా వేసుకున్నాం. మా అన్నయ్య కూడా వస్తారు గైస్ ఇంటికి. మా అన్నయ్య కూడా వస్తారు అనమాట. గైస్ ఇదిగో ఇప్పుడే మేడం మీద వచ్చాను. ఇంక వాళ్ళ స్నానం చేసి ఉపయోగం వేసినాక పడుకుపోతున్నాను. చల్లగా గాలి అవుతుంది. కానీ మొత్తం సర్దిసుకున్నాను పడుకుంటున్నాను ఇంకా. సో అంతే, ఇంకేం లేదు ఇవాళ మీకు చెప్పడానికి. ఈరోజు బాగా అయితే ఎలా గడిచింది. మళ్ళీ రేపు నుంచి నార్మల్గా డ్యూటీకి వెళ్ళిపోవాలి. వచ్చేది అంతే గైస్. ఓకేనా? సీ యూ దెన్ టుమారోస్ వ్లాగ్ గైస్. బై బై. గుడ్ నైట్. పడుకోండి. లేదంటే నా పాత వీడియోలు చూడండి.